ఇక్కడ పత్రికా సమావేశానికి విచ్చేసిన మా మండలంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్ననే ఈ మధ్యనే మన కార్యకర్తల రక్తమును చెమటగా వేసి 2 నెలలు ఖాళీ లేకుండా తిరిగి గెలిపించిన మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఈ మధ్యనే ఆయనకి అభివృద్ధి తర్వాత వాళ్ళ బిడ్డ భవిష్యత్తు అని ఏవో చెత్త మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు. ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు, వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. దానితో నిన్న సోర్షపల్లిలో ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఎంపీ అభ్యర్థి విశిష్టస్థాయి సమావేశం ధర్మసాగర్ అండ్ వేలేరులో వారు అసలు రావడంతోనే ఫంక్షన్ హాల్ రావడంతోనే అసలు సోర్షపల్లి చూడగానే ఆయనకు ఫస్ట్ దయ్యం పట్టినట్టున్నది. సోర్షపల్లిలో ఎంట్రన్స్లో అడుగు పెట్టగానే కడియం శ్రీహరి గారికి దయ్యం పట్టినట్టున్నది. ఫస్ట్ పల్లా రాజేశ్వరరెడ్డి దొంగ, పల్లా రాజేశ్వరరెడ్డి తోడు దొంగలు వస్తాండ్రు, ఇవన్నీ రకాలుగా మాట్లాడారు. స్టేషన్ గన్పూర్ బిడ్డ, ఈ సోర్షపల్లి ముద్దు బిడ్డ, వేలేరు మండల అభివృద్ధి ప్రదాత, వేలేరు మండల అభివృద్ధి ప్రదాత అయిన పల్లా రాజేశ్వరరెడ్డి గురించి కడియం శ్రీహరి గారు మాట్లాడుతా అంటే అసలు వారు ఏం మాట్లాడుతారో వారికి నాకు తెలిసి అయితే మతి భ్రమించినట్టు మాట్లాడతారు. అయ్యా కడియం శ్రీహరి గారు, మీరు 3 సార్లు మినిస్టర్గా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా. మరి అప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని మీరు మర్చిపోయినట్టున్నారు. మర్చిపోయి మీరు ఎక్కడో టీచర్స్ కాలనీలో మీకు గింతంత ఇల్లు ఉండేదట. నిన్ననే మా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు చెప్తే మాకు తెలిసింది. దానికి కనీసం తలుపులు కిటికీలు కూడా ఉండపోయేదట. అంటే మీరు 3 సార్ల స్టేషన్ గన్పూర్ ప్రజలు మిమ్మల్ని మినిస్టర్ను చేసినా కూడా మీరు ఎంతసేపు అభివృద్ధిని మర్చిపోయి మీరే మిద్దెల మీద మిద్దెలు కట్టుకున్నారు, కమిషన్లతో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టినరు. మరి మీకు అందరు కూడా మీరు ఇక్కడైతే మీరు ఆస్తులు, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ప్రతి మీటింగ్లో మీకు మీరు చెప్పుకుంటారు కదా, నేను బ్రాండు నిజాయితీకి నిరూపణ అని. అయితే ఇక్కడికి ఎవరు అవపడకుండా మీ ఆస్తులు అనేది బయట దేశ అబ్రాలు ఉన్నాయని చెప్తారు. మరి ఇవన్నీ మీకు మీరే మాట్లాడుకుంటారు. కమిషన్లు అంటాను. అసలు వేలేరు మండలం ఎంత అభివృద్ధి చెందింది అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఫస్ట్ నేను చెప్తా. 2016లో వేలేరు మండలం వచ్చింది. 2016 నుండి 2024 వరకు వేలేరుకి ఎంత ఫండ్ పట్టుకొచ్చిండ్రు, దాన్ని ఎవరు అభివృద్ధి చేసిండ్రో మీకు తెలుసా? మీరే చాలాసార్లు అన్నారు వేలేరు మండలం ఈరోజు ఇట్లా ఉన్నది అంటే పల్లా రాజేశ్వరరెడ్డి గారితో. అంటే మొన్నటి వరకు 10 రోజుల వరకు మంచి వ్యక్తిగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి మీరు కాంగ్రెస్ పార్టీలో పోగానే దొంగ అయిండు. మరి ఎందుకైందో అది మీకే అర్థం కావాలి. వేలేరు మండలానికి ధర్మసాగర్ టు వేలేరు పోలీస్ స్టేషన్ వరకు మనకి రోడ్డు 36 కోట్లు. ఇదే కాకుండా మనకు ఎత్తిపోతల పథకం అంటే ముందు ఫస్ట్ నీళ్ళ కోసమని గుల్లసారంలో చిన్న ప్రయత్నం చేసిన, మల్కాపురం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు రావడానికి దానికి ₹1 కోట్ల ప్రయత్నం చేసినా కూడా అది రాలే. దానితో 9 కోట్లు పెట్టి పైప్ లైన్ వేస్తే అది గుల్లసారం పెద్ద చెరువు తర్వాత సోర్షపల్లి మీదికుంటా టు సోర్షపల్లి పెద్ద చెరువు నుండి మల్లికూర్ల వరకు వస్తాయి. దీనికి ఒక ₹9 కోట్ల మనకు తీసుకొచ్చిండ్రు. ఆ పైప్ లైన్ అయింది, మా చెర్లను నిండుతున్నాయి. సోర్షపల్లి, మల్లికూర్ల, గులసారం మొత్తం సస్యశ్యామలమే. ఇదే కాకుండా ఒక 3 గ్రామాలకు నీళ్ళు వస్తే సరిపోవు కదా, మొత్తం మండలం మొత్తం నీళ్ళు రావాలంటే అని డాక్టర్ రాజయ్య గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎంతో శ్రమించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇదే మనకు ఎత్తిపోతల పథకం 103 కోట్లతోని గత 27/2/2023 కేటీఆర్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసినారు. దానిలో సెకండ్ లిఫ్ట్ మనకు పని అయిపోయింది. సెకండ్ లిఫ్ట్ ఇదే గుల్లసారం పెద్ద చెరువు నుంచి లోకే తండాకు వస్తున్నది. దాంట్లో లోకే తండా ఎక్కడికి వస్తుంది అంటే తిప్పాయకుంట టు మిరపకుంట టు తర్వాత వేలేరు పెద్ద చెరువు టు నారాయణగిరి, కమ్మర్పేట, తర్వాత దాని నుంచి నారాయణగిరి వరకు కూడా పోతాయి. తర్వాత మిగతా తండలన్నీ కూడా సశిశామలం అయిపోయినాయి. ఇంకా ఇదే కాకుండా ఇది 10 లక్షలు ఒక లిఫ్ట్. ఇంకొక లిఫ్ట్ స్టార్ట్ అయితే పీచర, కన్నారం, వేలేరు చిటపటాల చెరువు, తర్వాత మధ్యలగూడెం, చిలుపూరుకు సంబంధించిన లింగంపల్లి, కొండాపూర్, శ్రీపతిపల్లి, ఇవి ఒక 60 లక్షలు. ఈ లిఫ్టు ఆల్రెడీ
కంప్లీట్ అంటే టెండర్ అయిపోయింది, ఒక వర్క్ అయిపోయింది, ఇంకో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవే కాకుండా ధర్మశాలకు సంబంధించిన ధర్మపురం, మల్లకపల్లి, నష్కల్ నుంచి వాళ్ళకు ఒక లిఫ్ట్, ఇది 103 కోట్ల వర్క్. ఇది కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, డాక్టర్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర పట్టుకొచ్చింది. ఇవే కాకుండా ఇది సోర్షపల్లి అనేది పల్లా రాజేశ్వర రెడ్డి గారి సంత పుట్టిన గ్రామం. ఎవరైనా కూడా మనం కొంచెం స్థితిగతులు మారిపోతే ఉన్న ఊరును, కన్న తల్లిని, చదువుకున్న స్కూల్ను కూడా ఎవ్వరు మర్చిపోరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఎమ్మెల్సీ అయిన కొద్దిగా రోజులకే మన దగ్గర నియోజకవర్గంలో కూడా ఎక్కడా ఉండదు మహిళా భవన్ ప్లేస్ కానీ, మహిళా భవన్ పెద్ద మొత్తం కూడా మహిళా భవన్ ప్లేస్ తన సొంత నిధితో కొనిచ్చింది. అట్లాగే కాకుండా నియోజకవర్గంలో కాకుండా నాకు తెలిసి ఎక్కడా ఉండదు రైతు వేదిక వాళ్ళ ఉమ్మడి ఆస్తి నుంచి 15 గుంటల ప్లేస్ ఇచ్చారు. మన వేలేరుకు గిఫ్ట్ ఏ స్మైల్ కేటీఆర్ గారి ఆదేశ బర్త్డే కానుకగా మనకు 22 లక్షలతో వాళ్ళ సొంత నిధులతో అంబులెన్స్ ఇచ్చారు. పల్లా రాఘవరెడ్డి వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం మనకు స్వర్గరథంని ఇచ్చారు. తర్వాత మల్లన్నగుట్ట దగ్గర వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఆర్చ్ ఇచ్చింది. ఇట్లాంటి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మల్లన్నగుట్ట నాకు తెలిసి టోటల్గా అంటే ఇవన్నీ చాలా అభివృద్ధి విషయంలో మీరు లెక్క పెట్టుకోండి. ఫస్ట్ నేను దాదాపుగా అన్ని నోట్ చేసుకున్నాను. మీకు 150 నుంచి 180 కోట్లు ఇవన్నీ కూడా ఎవ్వరు కాదు ఎమ్మెల్సీ, అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. ఎమ్మెల్సీ 2015 నుంచి మొన్నటి వరకు కూడా ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారే పట్టుకొచ్చినారు. చాలా ఉన్నాయి, అవన్నీ మీకు అంటే చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇదే కాకుండా మీరు నిన్న మాట్లాడుతుంటారు ఏమంటారంటే మీరు ఏదో ఇరిగేషన్ మొత్తం 15 కోట్ల కమిషన్ తీసుకున్నారు, వాళ్ళ తమ్ముడు మీద పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయని. అసలు వాళ్ళ కుటుంబ చరిత్ర మీకు తెలుసా అండి? సామాన్య రైతు కుటుంబంలో పుట్టింది. వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు కూడా, ఒక ఇంజనీరింగ్ చదువుకున్నది, ఇంకొకరు మీరు చెప్పిన తమ్ముడి మీద మీరు కేసు అంటారు కదా, అతను చదువుకున్నది అస్సాం ఆర్ఈసీలో. వాళ్ళ ఇక్కడ ఉన్న భూమిని కూడా మొత్తం అస్సాం ఆర్ఈసీ అంటే ఒక సంవత్సరం కానీ 25 సంవత్సరాల కింద ముచ్చట ఇది. అంటే అప్పుడే నాకు తెలిసి ఫీజు ఒక 50,000 ఉంటుంది. 25-30 సంవత్సరాలు అంటే 50,000 అంటే ఎక్కడ మనం వ్యవసాయం చేసి 3 సంవత్సరాలు పండించినా కూడా మనకు అంత పంట రాదు. వాళ్ళకున్న భూమిని అమ్మి ఫీజు కట్టి చదివించారు. వాళ్ళు ఇప్పుడు కాదు 20 సంవత్సరాల క్రితమే అమెరికాకు పోయి సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు మొన్న 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. మీరు ఏదో వాళ్ళకేదో కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయని ఉత్తరే చెప్తారు. వాడు పిచ్చోడు ఉంటాడు, ఏదో పిచ్చిమల్లిగాడు ఉంటాడు. ప్రతిసారి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ స్టార్ట్ కాగానే పల్లా రాజేశ్వర అండ్రా యూనివర్సిటీ భూములు కబ్జా చేసిందని ఏ పేపర్లో వస్తుంది? ఏబిఎన్ పేపర్లే వస్తుంది, మనకి ఏ పేపర్లో రాదు. ఇది నేను 2015 కానీ చూస్తాను. అప్పుడు నేను రాజకీయంలో లేను, కానీ నేను చూసిన మళ్ళీ సేమ్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మళ్ళీ అదే మల్లిగాడిస్తాడు, ఏది అండ్రా యూనివర్సిటీ భూ కబ్జా అని. ఇవంతా చిన్న పిల్లగాళ్ళు కూడా చెప్తారు. ఏంటిదంటే ఎలక్షన్ స్టార్ట్ కాగానే ఈ భూముల మీద రాజకీయం చేస్తారు మనిషి మీద. పల్లా రాజేశ్వర రెడ్డి అనే వ్యక్తి తెల్ల కాగితం మీరు ఎక్కడ మొత్తం 100 ఎంక్వైరీలు వేసుకున్నా కూడా ఎక్కడ ఏం దొరకదు. అన్నాని మీ దగ్గరకు వస్తే సాయం చేస్తాడు తప్ప తీసుకోడు ఎవరి దగ్గర నుంచి. అన్నాని మీ దగ్గరకు వస్తే సాయం చేస్తాడు తప్ప ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోడు. కడియం శ్రీయర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమవుతలేదండి అసలు. అంటే ఇదే ప్రాంగణంలో అన్ని మొత్తం నియోజకవర్గం నుంచి నాకు అందరు సహకరిస్తలేరంటే జరగాం ఎలక్షన్లో అంత బిజీగా ఉన్నా కూడా మీరు బతిమలాడుకుంటే ఇదే ప్రాంగణంలో వచ్చి 100 మందితో మీటింగ్ పెట్టి చెప్పారు. మీరు పార్టీ కేసీఆర్ గారు కడియం శ్రీయర్ గారికి బీఫామ్ ఇచ్చిండ్రు. మీరు ఎట్టి పరిస్థితుల నేనున్నా కడియం శ్రీయర్ గారు మీకు ఏం చేయకుండా నేను చేస్తా అని చెప్పి ఇదే ప్రాంగణంలో అందరికీ చెప్పి కష్టపడి పనిచేసి నాకు మీరు ఏం మాట్లాడద్దు, మీరు ఎవ్వరు కూడా ఏం చెప్పొద్దు, కడియం శ్రీ గారు గెలిపించి నాకు పట్టుకొచ్చినాక అప్పుడు మీరు మాట్లాడమని చెప్పారు. ఇదే ప్రాంగణం. మేమేం చేసినాం? వారి మాట మీద మేము 2 నెలలు మీరు ఏ పని చెప్తే ఆ పని చెప్పి మిమ్మల్ని గెలిపించుకున్నాం. మరి మీరేం చేసిండ్రు? మాకు స్టేషన్ గన్పూర్ అనేది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచేది లేదు. కానీ మీరు ఏం చేసిండ్రు? మీరు ఏమన్నారు? అసలు బాగానే మీరు నాకు ఫోన్ చేసి ఏం చెప్పిండ్రు? ఫోన్ చేసి అమ్మ సరితే చెల్లకు ఎంపీ టికెట్ కానీ పొద్దున 10 గంటలకు రారా మాట్లాడేది ఉన్నదన్నారు. మందితో సార్ని కలవడానికి అక్కడికి వెళ్ళిన. అక్కడ వెళ్ళగానే అసలు ఆశ్చర్యం వేసింది. తండ్రి కూతురు వచ్చేసి అక్క నువ్వు నాని కావ్య అమ్మ నువ్వు నా బిడ్డతో పాటు 2 నెలలు గెలిపించుకున్నారు గారు అంటారు. అరే ఇప్పుడు ఇవన్నీ చెప్పి మేము అడిగిన ఒక క్వశ్చన్, సార్ మరి మీరు ఏదో కాంగ్రెస్ పార్టీలో పోతాం అందరూ అంటుందంటే నాకు 73 ఏళ్ళమ్మా,
73 ఏళ్ళ నా రాజకీయ జీవితానికి ఇంకొక పార్టీ పోవడం అవసరమా అమ్మ? నేను ఎక్కడికి పోనమ్మా, ఎవరన్నా ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడికి పోయే కేసీఆర్ గారిని పట్టుకునే ఉంటాను, అవసరం అనుకుని రిటైర్మెంట్ తీసుకుంటామని ఎక్కడికి పోయలేదని చెప్పారు. చెప్పినాక 2 రోజులకు రాత్రికి రాత్రే అసలు వాళ్ళిద్దరు ఎంపీ అభ్యర్థి మాయమైపోయింది, కడియం శ్రీహరి గారు మాయమైపోయింది. వాళ్ళ అడ్రస్లు గల్లంతేనే మేము అనుకున్నాం. కానీ మళ్ళీ మా దగ్గరికే వచ్చి మా దగ్గరనే మీటింగ్ పెట్టి ఇదే గెలిపించిన పల్లా రాజేశ్వర రెడ్డి గురించి కామెంట్ చేస్తారు. ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి గురించి నియోజకవర్గం చాలా మంది వచ్చారు. మీరు అందరూ తెలుసుకోండి. ఫస్ట్ ఈ నియోజకవర్గ అభివృద్ధికి చాలా మందికి ఫండ్ ఇచ్చింది. వారు ఎవరి దగ్గర అన్నా ₹1 తీసుకున్నారా? ₹1 తీసుకుంటే అయితే తెల్లారు మన గేట్లకే రారేవారు. పల్లా రాజేశ్వర రెడ్డి దగ్గరికి వచ్చిన సోర్స్పల్లికి రాగానే 100 కార్లు వస్తున్నాయంటే ఎందుకు వచ్చినాయి? 100 కార్లు ఎందుకు వచ్చినాయి? పని అవుతుంది కనుక వచ్చినాయి. మరి నీ దగ్గరికి ఎందుకో రాలేదు? నువ్వు కూడా ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, నీకు కూడా కేసీఆర్ గారు 2 సార్లు ఇచ్చింది కదా అవకాశము. పాగా సంపత్ అన్న జెడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు జనగాం. వారు చనిపోతే అక్కడికి వచ్చి నిలబడిపోవడం, అన్న పల్లా అన్న నువ్వు చేసిందే నేను చేసినట్టు కూడా చెప్పన్నా, ఆడ చేసింది ఏం లేదు, మొత్తం కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారే చేసింది. కానీ అందులో పక్క నుండి కడియం శ్రీహరి గారు చెప్పుకుంటున్నట్టు అది అన్న నాది కూడా పొత్తున్నదండి. పొత్తు లేదు, ఏం లేదు. సహాయం మొత్తం చేసింది పల్లా రాజేశ్వర గారు, చెప్పుకున్నది కడియం శ్రీహరి గారు. ఇదే కాకుండా నాకు అంటే చిన్న విషయాలు నిన్న జరిగిన మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సభలో అక్క మడికొండ ఆవాల రాధికారెడ్డి తన ఇద్దరుకు సర్పంచ్గా చేసినారు. మడికొండ సెంటర్లో 100 మంది గుమిగూడంగా గెలవన్నమాట. ఆమె నిలబడింది, గెలిచి ఇదే ఫస్ట్ గెలవడంతోనే కడియం శ్రీహరి దగ్గర పోయిందట. 5 ఏళ్ళు ఆ అక్కను చుక్కలు చూపించిండట. నిన్న 1000 మంది కార్యకర్తల ముందు తన బాధనంతా వెలబోసుకున్నది. ఇదే కాకుండా మీకు చెప్తా, అంటే నాకు కడియం శ్రీహరి గారితో పెద్ద పరిచయం లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ దాదాపు 6 నెలల పరిచయం. మాకు సార్ కడియం శ్రీహరి గారు గెలిచినాక నెల రోజులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఒక చిన్న మీటింగ్ పెట్టారు. ఏది చింతగట్టు క్యాంప్ ఆఫీస్లో. మా దగ్గర నుంచి నేను ఇక్కడ ఎంపీపీ, తర్వాత నియోజకవర్గం నుంచి కొందరు సభ్యులు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, జనగామ అండ్ హనంకొండ మొత్తం ఉన్నారు. ఇట్లనే కూర్చుని ఇట్లా మాట్లాడుకుంటా ఏదో రఘునాథ్ పెళ్లి ఒక తండాల మొత్తం వాళ్ళకి బాగా నీళ్ళు వచ్చేసి ఒక్క గుణపెంక ఇల్లు కూడా ఉండేది, మొత్తం అన్ని బిల్డింగ్లే ఉంటాయని చెప్పి పక్కనే నేను కూర్చున్నా. ఇట్లా నరసింహరావు పక్కన, ఇక్కడ ఇది కడియం శ్రీహరి గారు, ఇక్కడ నరసింహరావు పక్కన నేను ఉన్నా అనుకోరా. నన్ను చూసి ఇవే పేరుకే దొరసాని కానీ ఉండటానికి ఇల్లు కూడా లేదు, కోళ్ళ షెడ్లు ఉంటాను అన్నాడు. ఎక్కడి వస్తాయండి కడియం శ్రీ గారు? మీరంటే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది, మీరు 3 సార్లు మినిస్టర్ అయినరు. నేను ఒక రైతు బిడ్డను ఫస్ట్, మా నాన్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తర్వాత నన్ను ఇచ్చింది ఒక రైతుకు. మరి మాకు ఎక్కడి నుంచి వస్తాయండి బిల్డింగులు? మాకున్న భూమిలోకెళ్ళి 20 గుంటలో ఎకరం అమ్ముకుంటే నేను ఒక ఇల్లు కట్టుకుంటా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళ బిడ్డ మాత్రమే రాజకీయంగా ఎదగాలి, ఇంకొకరు రాజకీయంగా ఎదగొద్దు, మహిళలు ఎవరు కూడా ముందుకు రావద్దు. అంటే నీ బిడ్డ అయితే నువ్వు రాజకీయంగా ముందుకు పోవాలి, తోటి మహిళలు అక్కడ రాధికక్క రావద్దు, ఇక్కడ సరిత రావద్దు. 100 మంది ఇరిగేషన్ అధికారులు, ఏఈలు, డీలు, ఎస్సీలు మన నియోజకవర్గం అందరి ముందే నన్ను మాట అన్నారు. వచ్చినాక ఫస్ట్ మా ఆయనకు చెప్పిన, నన్ను ఇట్లా అన్నారు కడియం శ్రీహరి గారు అంటే, సరే అననీతి వారికే వదిలేద్దాం అన్నారు. ఇంత అవమాన పరిస్థితి ఏమున్నదండి? మీరు చెప్పండి. కడియం శ్రీహరి గారి దగ్గర 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎవరన్నా ఒక్క నాయకుడు ఉన్నారా? ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి గారి దగ్గర ఎదిగిన నాయకులు మీకు పేర్లతో సహా చెప్తాం. మునుగు జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ చనిపోయింది పాపం, వారి అదృష్టం బాగా చనిపోయారు. తర్వాత మన జనగాం జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ అన్న, సరిత, ఇక్కడనే ఎంపీటీసీ ఎంపీపీ అయిన సమ్మిరెడ్డి, ఇగో ఇక్కడ పక్కనే కూర్చున్న నరసింహరావు, వైస్ ఎంపీపీ సంపత్, ఓ పక్కనే ఉన్న భూపతి, బీజేపీ పార్టీలో ఉండి కూడా అన్నను చూసి ఈ పార్టీలోకి వచ్చిండు. చనిపోయిన నిరంజన్ జ్యోతి కాంగ్రెస్ పార్టీలో గెలిచి కూడా అన్నను చూసి మన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు.
అదే చెప్పడానికి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇదే ఖమ్మం, నల్గొండ, తర్వాత వరంగల్లో ఎంతో మంది నాయకులు ఉన్నారు. మొన్న కొత్తగా పార్టీలకు వచ్చిన ఏనుగు రాగేష్ రెడ్డి కూడా పల్లా రాజేష్ రెడ్డి గారి చూసి వారి చేసే పనులను చూసి నచ్చే ఇళ్ళకి వచ్చారు. కానీ మీరు అసలు మీరు ఒక్క నాయకుడిని ఎదగనిచ్చిర్రా? గన్పూర్ నియోజకవర్గంలో 30 సంవత్సరాలు నేను మొత్తం రాజకీయ జీవితం మొత్తం గన్పూర్ నాకు భిక్ష పెట్టింది, నాకు గన్పూర్ ఇది పెట్టింది అది పెట్టింది చెప్పడమే కాకుండా గన్పూర్ నియోజకవర్గంలో ఒక్క నాయకుడిని మీరు రెడీ చేసిండ్రా? ఫస్ట్ పల్లా రాజేష్ రెడ్డి కమిషన్లు కాదండి, మీరు కమిషన్లు. ఎన్టీ రామారావుని మోసం చేస్తారు, చంద్రబాబు నాయుడిని మోసం చేస్తారు, కేసీఆర్ని మోసం చేస్తారు, కేటీఆర్ని మోసం చేస్తారు. మొన్ననే మిమ్మల్ని గెలిపించిన 10 రోజులు కూడా కాలేదు మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పల్లా రాజేష్ రెడ్డి దొంగ అంటారు. కేసీఆర్ దగ్గర పోయి డబ్బులు పట్టుకొచ్చుకుంటారు, తర్వాత కేసీఆర్ కానీ కేటీఆర్ దగ్గర పోయి డబ్బులు పట్టుకొచ్చుకుంటారు, జిల్లాకు వచ్చేసరికి దాకరావు దగ్గర పోయి డబ్బులు పట్టుకొచ్చుకుంటారు. ఇదే పల్లా రాజేష్ రెడ్డి గారు కూడా మీకు ఎన్నికల్లో ఖర్చు చేయాలి. ఇవన్నీ మీ పనులన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీలో పోగానే పల్లా రాజేష్ రెడ్డి మీకు దొంగ లెక్క అవుపడతాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? కడియం శ్రీహరి గారు, మేము సిగ్గా కడియం శ్రీహరి గారే అంటాను. ఎందుకంటే కష్టపడి గెలిపించినాం కదా. ఇప్పుడు అడుగుతున్నాం, మీరు కష్టపడి గెలిపించినాం, మీరు ఎందుకు ఇట్లా ఈ మా మండలానికి ఉంది మీకు ఎలాంటి సంబంధం లేదు. మండలానికే కాదు నియోజకవర్గానికి కూడా సంబంధం లేదు. మీరు ఎక్కడ పుట్టిరండి? మీరు ఎక్కడో పర్వత దగ్గర పుట్టొచ్చినండి. గన్పూర్ నియోజకవర్గం మేము నెత్తర పెట్టుకున్నది. మీరు మాకు చేసింది ఏంటిది? మీరు ఏం చేసింది? మాకు మమ్మల్ని మోసం చేసి వేరే పార్టీలు కట్టుకథలు చెప్తారు. మీ కట్టుకథలు పిట్ట కథలు నమ్మడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు. రాజకీయం మొత్తం మారిపోయింది, మీకు మతి భ్రమించింది ఆల్రెడీ. డాక్టర్ సుధీర్ కుమార్ అంటే ఆయన ఉద్యమ నాయకుడు 2001 నుంచి 2004 వరకు ఉద్యమంలో ఉన్నాడు. క్లీన్ చీట్, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. కడియం కావు ఎవరండి? పాపం నాకు స్టేషన్ కనుపూర్ లెక్క పని ఇప్పుడు అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ రాజకీయ పార్టీలు అడుగుపెట్టినా కూడా గొడవలు, పంచాయతీలు. ఒక ఎమ్మెల్యేకి మాట్లాడుకోనియడట, ఒక ఎమ్మెల్యేకి మాట్లాడుకోనియడట. ఎమ్మెల్యే అందరూ చెప్తారు ఇప్పుడు వర్గాలు చెప్తాడు, ఇటు ఏది జుట్టు ముడేసి పెడతాడు, వాడిది అనుకోవాలి. మధ్యలో ఆయన ఆనందం పొందుతాడు. ఇదే ఫస్ట్ మీకు ఆనందమో నాకు అర్థమవుతలేదు. ఇంత నాకు తెలిసి నా ఈ చిన్న రాజకీయ ప్రస్థానంలో తెలంగాణలోనే ఇంత రాజకీయ నాయకులల్లా ఇంత నీచుని చూడలే. రాజకీయ నాయకులలో అతి నీచుడు ఎవరంటే చిన్న పిల్లవాడిని అడిగినా కూడా కడియం శ్రీహరి అని చెప్తాడు. చిన్న పిల్లవాడిని అడిగి కూడా కడియం శ్రీహరి అని చెప్తాడు. నువ్వు ఇదే వచ్చేసి స్టేషన్ గన్పూరే కాదు, జనగామే కాదు, వరంగల్, నల్గొండ, ఖమ్మంలా 3 ఏళ్ల పిల్లవాళ్ళు అనే చెప్తాడు పల్లా రాజేష్ రెడ్డి గారి గురించి. మా వేలేరు మండలంలో అయితే 3 ఏళ్ల పిల్లవాడే చెప్తాడు. మీ మండలం ఎవరు తెచ్చిందంటే పల్లా రాజేష్ రెడ్డి, అభివృద్ధి ఎట్లా జరిగిందంటే పల్లా రాజేష్ రెడ్డి. మరి నువ్వు ఎందుకు మాట్లాడతాను? అసలు మా మండలానికి ఎందుకు వస్తాను? ఇంకొక చిన్న బాధ ఏమవుతుందంటే ఇంతమంది అందరు మనోళ్ళే పార్టీలకు అతీతంగా, ఎందుకంటే వారితో పని చేసిన పార్టీలకు అతీతంగా వేలేరుకు వచ్చేసరికి మనకందరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అన్నం చూస్తే నమస్తే పెట్టని వాళ్ళు ఉండరు. ఎక్కడ ఉన్నా కూడా దూరంలో ఉంటే సార్ దగ్గరకు వచ్చాను చేతులెత్తి నమస్తే పెట్టిపోతారు. తెలంగాణ స్టేట్ మొత్తం. మరి నీకు ఒక్కడికే పల్లా రాజేష్ రెడ్డి ఈరోజు దొంగలాగా పడతాడు. ఎందుకంటే దొంగ అన్నట్టు నువ్వే పెద్ద దొంగవు కనుక నీకు అట్లా అవపడతాను. నీకు మంచి అని దానికి స్థానం లేదు. కడియం శ్రీహరి గారు, నువ్వు ఇంకొకసారి కనుక పల్లా రాజేష్ రెడ్డి గారి గురించి కానీ వారి కుటుంబం గురించి కానీ మాట్లాడితే ఖబర్దార్. ఇక్కడ జెడ్పీటీసీ పల్లా రాజేష్ రెడ్డి గారు గెలిపించిండ్రు, డాక్టర్ రాజయ్య బీఫామ్ ఇస్తే గెలిచినాడు. నీ అంత రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ కొద్ది గొప్ప ఉన్నది. అది పల్లా రాజేష్ రెడ్డి అడుగు జాడల్లోనే, వాళ్ళ అడుగులోనే నడుస్తా, నిన్ను ఎదిరిస్తా. జై తెలంగాణ, జై కేసీఆర్.